శబరిమలలో 18 మెట్లు ఉంటాయి కదా! వాటిలో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క విశిష్టత ఉందండి. అదేంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను సూచిస్తాయి. సో, పంచేంద్రియాలను ప్రతి భక్తుడు అదుపులో ఉంచుకోవాలి అన్నదాన్ని ఈ 5 మెట్లు సూచిస్తాయి. ఆ తర్వాత 8 మెట్లు 8 రకాల రాగద్వేషాలను సూచిస్తాయి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార, భ్రాంతి. ఈ 8 శత్రువులపైన ప్రతి భక్తుడు విజయం సాధించాలనేది ఈ 8 మెట్ల యొక్క విశిష్టత. ఆ తర్వాతి 3 మెట్లు త్రిగుణాలను సూచిస్తాయి. అంటే సాత్విక గుణం, రజోగుణం, తామస గుణం. అంటే తామస గుణాన్ని పూర్తిగా తొలగించి రజోగుణాన్ని అదుపులో పెట్టుకొని సాత్విక గుణాన్ని పెంపొందించుకోవాలి అనేది దీని అర్థం. ఇక చివరి 2 మెట్లు అవిద్య, విద్యలను సూచిస్తాయి. అంటే అహంకారం, మూర్ఖత్వం, చపలత్వం. వీటిని వదిలి ఆధ్యాత్మికత, భక్తిభావం వైపు కదలడం. అంటే అవిద్య నుంచి విద్య వైపు కదలడం. అంటే తమసోమ జ్యోతిర్గమయ, అంటే చీకటి నుంచి వెలుగు వైపు పయనించడం. సో ఇదండి శబరిమలలోని 18 మెట్ల యొక్క విశిష్టత. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.